నరసరావుపేటలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మీడియా సమావేశం నిర్వహించారు. పిన్నెల్లిలో ఇటీవల జరిగిన సాల్మన్ మృతిపై చైర్మన్ జవహర్ స్పందించారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. ఇటీవల 5 ఎస్సీ కమిషన్ సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ బృందం పిన్నెల్లిలో పర్యటించారని, కేవలం వ్యక్తిగత గొడవ వల్లే సాల్మన్ మృతి చెందారని తెలిపారు. ఇది వ్యక్తిగత దాడే కానీ రాజకీయ ప్రేరేపిత దాడి కాదన్నారు. సాల్మన్ కుమారుడు భార్యని కమిటీ విచారణ చేశారని, దాడి చేసిన వ్యక్తి మృతుడు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారుగా తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం త్వరగా అందేలా చూస్తామని, సాల్మన్ మృతిని వైసీపీ నేతలు రాజకీయం చేశారని జవహర్ పేర్కొన్నారు. శాంతి కమిటీలు వేసి గ్రామంలో పర్యటించాలని పోలీసులు కోరుతున్నామని జవహర్ తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన ఒక పాఠం నేర్పి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దీనికి ముగింపు ఏ విధంగా పలకాలనే దాని మీద ఎస్సీ కమిషన్గా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా ఈ సంఘటన జరిగిన తర్వాత రాజకీయ ప్రయోజనాల కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కులపరమైన దళితులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద దృష్టి పెట్టి ఆ రోజే నేను ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. కమిషన్ చైర్మన్గా కొట్టుకున్న వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు ఇద్దరు కూడా దళితులే, ప్రాణం పోయింది దళితులదే. అలాంటి సందర్భంలో ఎస్సీ కమిషన్కి బాధ్యత ఉంది. దాడి చేసిన వాళ్ళు దళితులే, మరణించిన వాళ్ళు దళితులే. ఈ విషయంలో చాలా పారదర్శకంగా కమిషన్ వ్యవహరించాలని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీలో కొత్తగా కమిషన్ సభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ గౌతమ్ రాజు గారు, మేకల దాస్ గారు, అదేవిధంగా రవాడ సీతారాం గారు, రామాంజమ్మ గారు, శ్రీపతి బాబు గారు, డాక్టర్ శ్రీపతి బాబు గారు, ఈ 5గురితో ఒక నిజ నిర్ధారణ కమిటీ ఆ పిన్నెల్లి గ్రామానికి పంపించి యథార్థ పరిస్థితులు, ఎందుకంటే బాధితులతో పాటు మిగతా ప్రజలందరి దగ్గర కూడా వెళ్ళి ఆఫీసర్స్ దగ్గర కూడా వాళ్ళందరి దగ్గర సమాచారం సేకరించి వాళ్ళు సేకరించినటువంటి సమాచారాన్ని క్లుప్తంగా ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా డివిజనల్ స్థాయి అధికారులందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆ గ్రామం గురించి నేను కొత్తగా మీ అందరికి కూడా చెప్పాల్సినటువంటి పని లేదు. వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి విభేదాలు అనేది ఉన్నాయి. ఆ విభేదాల కారణంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ దాంతోపాటుగా నేను కొన్ని సేకరించినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరగడం, ఆ ఘర్షణలో సాల్మన్ గారు మృతి చెందడం, ఆ మృతి చెందిన తర్వాత ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యి, ఏదైతే దెబ్బలు తగిలిన తర్వాత 10వ తారీఖున హాస్పిటలైజ్డ్ అయ్యారు. అక్కడ నుంచి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. ఇదేంటంటే ప్రేరేపితమైనటువంటి వివాదం కాదు, యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగానే మాకున్న రిపోర్ట్స్ ఉన్నాయి. మీతో కూడా నేను మాట్లాడితే మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ కూడా ఇస్తే మీ దానికి దీనికి మ్యాచ్ చేసి, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది రాజకీయ ప్రేరేపితం అనేది కాకుండా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎవరో కూడా అగ్రవర్ణాలు ఎవరో కూడా దెబ్బలాడుకోవట్లే. దళితుల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఆ వంకతో జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. చాలా స్పష్టంగా మా నివేదిక ప్రకారం వాళ్ళిద్దరు వ్యక్తిగత అభిప్రాయ భేదాలతోనే ఇలాంటి దాడులకు పాల్పడటం, ఆ దాడుల్లో ఒక వ్యక్తి మరణించడం అనేది మనం చూసాం.